నమస్తే గురుగారు. నమస్కారం మా ఫాతిమా. ఓకే, కర్కాటక రాశి ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ మంత్ చూస్తే వాళ్ళకు చాలా బాగా ఆదాయం ఉంటుంది, బాగుంటుంది అని అన్నారు. ఇంకొంతమందికి మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు. సో ఇంకా చిన్న చిన్న రాశులు ఉంటారు కర్కాటకంలో. సో వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయో కాస్త చెప్పేయండి. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి చిన్నవాళ్ళైనా అంబానీ అయినా ఏ స్థాయి వాడైనా అష్టమ గురుడు ఇలా పట్టేసుకున్నాడు, అష్టమ రాహు. అందువల్ల డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. అయ్యో, మరి ఎలా సార్? పిచ్ హాస్పిటల్, ఎర్రగడ్డల హాస్పిటల్, ఆగ్రా పాగల్ఖానా, ఇవన్నీ పెద్ద పెద్దవి. అంటే ఎక్కువ ఆలోచించకూడదు. మరి వీళ్ళకి అష్టమ రాహు ఏం చేస్తాడంటే వీళ్ళు మంచి ఎదిగిపోతున్న టైంలో వీళ్ళని ఆపాలంటే ఏంటి, కన్ఫ్యూజన్లో పడేయాలి. రాహు అష్టమంలోకి వచ్చేయడం వల్ల కన్ఫ్యూజన్ పెట్టేస్తాడు. అంటే ఏ పని చేయాలన్నా కూడా ఇది చేస్తే మంచిదా కాదా, ఫస్ట్ అడుగులోనే ఆగిపోతారా? కర్కాటక రాశి వాళ్ళకి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరికి ఓకే, పరిచయాలు ఏర్పడినప్పుడు వీళ్ళ విజ్ఞత ఉపయోగించాలి. వీళ్ళు చేయొచ్చా చేయకూడదా, ఎంతవరకు చేయాలి అనేటటువంటిది వీళ్ళ విజ్ఞతతో వెళ్ళాలి. అలా వెళ్ళకుండా డీప్ ఫ్రెండ్షిప్ అని వెళ్తే ఏమవుద్ది, ఎర్రగడ్ల పాగలకని కమ్ 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 అంటది. అందువలన గురుబలం అనేది తగ్గింది. ఎప్పుడు కూడా మన జాతకాలలో చూసుకోవాల్సింది మెయిన్గా గురువు అనమాట. నాలెడ్జ్ ఇస్తాడు. ఆ నాలెడ్జ్ అయిపోతే ఇంకెవడు మనల్ని ఏం చేస్తాడు? కాబట్టి కర్కాటక రాశిలో జరుగుతున్నప్పుడు మనకి నో ప్రాబ్లం. కానీ వ్యయ గురుడు ఇప్పుడు ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు. సో జనరల్గా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అందువలన షూరిటీ సంతకాలు, సెక్యూరిటీ సంతకాలు పెట్టమంటారు, పెట్టి పడేస్తారు. ఒకనొక సమయంలో అప్పుడు లవ్ మ్యారేజెస్కి పెట్టేవారు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్కి పెట్టేసేయచ్చు, ఎవరైనా పెట్టేయచ్చు, ఏం పర్లేదు. మైనర్ మ్యారేజ్లకి పెట్టకూడదు. కానీ ఆ తర్వాత ఇప్పుడు బ్యాంకు లోన్లు, ఇల్లులకి సెక్యూరిటీలు ఉంటాయి. ఇవి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పెట్టేశారనుకో, వాళ్ళకి కట్టలేదనుకో, వీళ్ళ ఇంటికి కోర్టు నోటీసులు వచ్చేస్తాయి. మొత్తం కర్కాటక రాశి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ యొక్క నోటీసులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక విద్యార్థులు, మేము చాలా టాప్, మేము ర్యాంకర్స్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అంతా కూడా బిల్డప్లు ఇచ్చారు. అప్పుడు గురుబలం చాలా అధికంగా ఉంది. అటువంటిప్పుడే అటర్ ఫ్లాప్ అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు. మరి ఈసారి ఎలా ఉంది వీళ్ళ గురుబలం? ఈసారి చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి. అందువలన ఎప్పుడు ఇంకా బలపడలేదు. లాస్ట్ ఇయర్ అలాగే ఉంది, ఈ మంత్ అలాగే ఉంది. ఇంకా కొంచెం పికప్ అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఫారెన్ యూనివర్సిటీస్లో మాత్రం సీట్లు వచ్చేస్తాయి వీళ్ళకి. అది విచిత్రం. ఎందువల్లంటే అక్కడ డబ్బు కావాలి, ప్రతిభ అవసరం లేదు. డబ్బులు కట్టేస్తే మనకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫోన్లు ఎక్కువ వస్తాయి. ఎలాంటి ఫోన్ కాల్స్? మిమ్మల్ని ఫారెన్ పంపిస్తాం, కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఫారెన్ బాగుంది అని అప్లై చేస్తారు. అందరికంటే నీకు రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పుకో. చెప్పండి. ఆ రహస్యం ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫ్రాడ్ కాల్స్, ఫేక్ కాల్స్ వస్తాయి. ఈ నెలలో కాల్స్ టెస్ట్ చేసుకుని కామెంట్లలో పెట్టండి. సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా. వాళ్ళు మేము పోలీసులం అని చెప్పి, మేము సిఐడీలం అని చెప్పి, మీరు తప్పు చేశారు, మీ నాన్నకి ఫోను అని చెప్పి తండ్రికి చేయడం, ఆ అమ్మాయికి చేయడం, ఫోన్లో అబ్బాయిలకి చేయడం చేసి, నువ్వు హాస్టల్లో ఉండకుండా ఎక్కడో చాలా గలత్ కియా బహుత్ గలత్ కియా అని దొంగ ఫోన్లు వస్తాయి. వీళ్ళు నిజం అనుకొని పిచ్చోళ్ళు చాలామంది పేరెంట్స్ డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారు. ఇలాంటిది గురు బలం తగ్గినప్పుడు కన్ఫ్యూజన్లో పడేయడానికి అష్టమ రాహు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఈ రెండు కూడా ఈ జూన్ నెలలో ఉన్నాయి కాబట్టి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అస్సలు భయపడద్దు. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒరిజినల్ పోలీసులకి మీరు ఫోన్ చేసి చెప్పాలి. అందువలన ఈ ప్రాబ్లం నుంచి వీళ్ళు గట్టెక్కాలన్నమాట. గురుగారు, మీరు చెప్పినట్టు ఈ కర్కాటక రాశి వాళ్ళకి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కామ్స్, ఫేక్ కాల్స్ వస్తాయి అంటున్నారు. సో మానసికంగా వాళ్ళు ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఒక మంచి చక్కటి పరిష్కారం చెప్పండి గురుగారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ రాహు బాగున్నాడు కాబట్టి, రాహు ఆ అష్టమంలో ఉంటే బాగుండదు అనమాట. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీరి ఇళ్లల్లో జరిపించుకోవాలా. అండ్ అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళి కొంచెం సేపు శనివారం 10 నిమిషాలు, పావు గంట కూర్చొని రావాలి.
రైల్వే స్టేషన్. ఎందుకు గురుగారు? ఎందుకనంటే ట్రైన్స్ వెళ్ళే సౌండ్లు, బస్సులు వెళ్ళే సౌండ్లు వింటే రాహు శాంతిస్తాడు. ఇది లాల్ కితాబ్ అంటారు దీన్ని, ఇలాంటి రెమెడీస్. ఇది నేను ఎక్కడ వినలేదు గురుగారు. నేను మా ఫ్రెండ్ కలిసి కూర్చునే వాళ్ళం అలాగా. మేము 10th క్లాస్ నుంచి చదువుకున్నాం. మేము రైల్వే వాళ్ళం కాబట్టి, మా రైల్వే మిక్స్డ్ హై స్కూల్ కాబట్టి, మా పేరెంట్స్ అంతా రైల్వే వాళ్ళం కాబట్టి రైల్వే స్టేషన్లో కూర్చునే వాళ్ళం. మాకు తెలియకుండానే మా రాహు దోషాలు పోయినాయి. మా ఫ్రెండ్ ఒకడు రామకృష్ణ శోభన్ బాబు అనేటటువంటి వాడికి కొంచెం మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఇంటర్మీడియట్లో. అరే నువ్వు పిచ్చోడైపోతావురా అని చెప్పాను నేను. వాళ్ళంటే వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు. ఇక మా అబ్బాయితో చదువుతున్నాడు మీ కాలేజ్లో, ఎవరో సత్యనారాయణ అని, పిచ్చోడైపోతాడు మా అబ్బాయి అని అంటే ప్రిన్సిపల్ నన్ను పిలిపించాడు. ఏరా నువ్వు మ్యాథ్స్ నేర్చుకోరా అని నేను ఇక్కడ పాఠాలు చెప్తుంటే నువ్వు జ్యోతిష్యం చెప్తున్నావు ఏంటి అందరికీ అని 4 పీకాడు అనమాట మమ్మల్ని. సరే ఈ రామకృష్ణ స్వామి బాబు గారే నువ్వు చెప్పావు కానీ ప్రిన్సిపల్ కంప్లైంట్, నువ్వు మాత్రం రోజు అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చోరన్న మాట రా ప్లీజ్ అన్నాడు. వెళ్ళి కూర్చున్నాడు. వాడు మెంటల్ తగ్గిపోయింది. నిజంగానే మెంటల్ అయ్యాడు తర్వాత బీటెక్ చదువుతున్నప్పుడు. ఆ తర్వాత మెంటల్ తగ్గిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఫ్యాంటాస్టిక్గా ఉన్నాడు. అంటే కొంతకాలమే పీడిస్తుంది. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ రాహు పీడిస్తున్నాడు. కావాల్సిన ఛాలెంజ్ అనమాట. ఇందులో కొంతమంది అయినా సరే మెంటల్ డిప్రెషన్ గురి కాలేదు అంటే కామెంట్ పెట్టండి, అడుగు మరి కామెంట్ రూపంలో అంటే తెలియపరచండి. సో మేము కూడా చూసి దాని గురించి వివరణ ఇస్తాము. అంటే ఎక్కువ మంది అష్టమ రాహు ఉంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్తారని ఇందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. చిన్న జ్యోతిష్కులు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ రైతులు కూడా అమ్మ పరిస్థితి బాగుండదు పాపం. అయ్యో, వాళ్ళ వ్యవసాయాలు జాగ్రత్తగా చేసుకోవాలా. ఆ తర్వాత ఈ రైతులు వ్యవసాయం చేయండి అంటే వీళ్ళకి ఫోన్స్ వచ్చేసినాయి కదమ్మా, వెళ్ళిపోవడం మూలకి వెళ్ళిపోవడం, యూట్యూబ్లో చూసుకుంటున్నారు. లేకపోతే ఖాళీ దొరికితే వాట్సాప్లో కనుక కనెక్షన్ వస్తే, ఒకప్పుడు రైతులు అంటే ఎంత సూపర్, రైతులు అంటే ఏంటి అసలు పాపం ఆపం శుభం తెలియదు. ఇప్పుడు వాళ్ళు కూడా లవ్ అఫేర్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళ ఇలా కొడుతున్నారు. ఇంకా పంతులు గారులు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. పంతులు గారికి ఎవరు పిల్లల్ని ఇవ్వట్లేదు. మరి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆదాయం లేదని ఎవరు ఇవ్వట్లేదు. పంతులు గారిని అడుక్కోవస్తే చెప్తారు, వాళ్ళే కామెంట్ రూపంలో చెప్పమను. పంతులు అంటే 2 రకాలు, టీచరా లేకపోతే గుళ్ళో పంతులు. అయ్యో, గుళ్ళో పంతులు పౌరహిత్య వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళని అడుగు చెప్తారు. వాళ్ళే అవునమ్మా ఆయన చెప్పింది కరెక్ట్ అని. పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదమ్మా. మరి ఎప్పుడవుతుంది వాళ్ళకి పెళ్లి? అందుకే పాపం వాట్సాప్ పట్టుకొని పూజలు చేయండి రా అని చెప్పి కూర్చుంటే వాళ్ళు వాట్సాప్లో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అప్పుడే పడతారు మెసేజ్లు. ఆడ ఎక్కడ ఆన్సర్ ఇవ్వకపోతే ఇది పోద్దని పూజ మధ్యలో వదిలేసి వీళ్ళు వాట్సాప్కి ఆన్సర్లు ఇస్తున్నారు. అందుకే నువ్వు చూడు, జపం చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు ఫోన్లు పట్టుకుని అటెండ్ అవుతూ ఉంటారు. ఎవరైనా సరే ఒకప్పుడు పూజారులు చూడడం ఫోన్ చేసేవారు, ఫోన్ అంటే ఫోన్ యూజ్ చేసేవారు. ఐ విల్ ఛాలెంజ్ మొత్తం ఇప్పుడున్న పంతులు గారు ఎవరైనా సరే పూజ జరిగేటప్పుడు ఒక్కసారైనా సరే ఫోన్ యూజ్ చేయకుండా ఉన్న పంతుల్ని ఒక్కడిని చూపించి ₹1,00,000 ఇద్దాం మనం. ఓకే, వాళ్ళు పట్టుకునే ఉంటారు. ఫోన్ అంటే ఒక పార్ట్ అండ్ పార్టిసిపల్ అయిపోయింది. దానికి అధిపతి రాహువు. ఆ రాహు మనల్ని అందరినీ కర్కాటక రాశి వాళ్ళని పాడు చేసేస్తాడు. కాబట్టి ఫోన్కు దూరంగా ఈ రాహు గ్రహం అష్టమంలో ఉన్నప్పుడు ఉండాలి వీళ్ళంతా కూడా. ఓకే, అందువల్ల కర్కాటక రాశి వాళ్ళు దే షుడ్ నాట్ యూస్ దిస్ ఫోన్ ఇన్ దిస్ మంత్ పర్టికులర్లీ. ఓకే, ఫోన్ కి దూరంగా ఉండి దైవ స్తోత్రాలు ఏమైనా ఉంటే చదువుకోండి, చాలా మంచిదని అంటున్నారు. వాళ్ళ మంచిగా చెప్తున్నాం మనం. జరా సోచో. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.